రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లు దేశానికే ఆదర్శమన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను పరిశీలించిన పెమ్మసాని చంద్రశేఖర్ ₹5కే నాణ్యమైన ఆహారం అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. అన్నా క్యాంటీన్లో భోజనం చేసిన పెమ్మసాని ఉపాధి కోసం ఉదయాన్నే ఇంటి నుంచి బయటకొచ్చే పేదలకు అన్నా క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. చంద్రబాబు పక్కా ప్లానింగ్తో అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తున్నారన్నారు. కాంటినెంటల్ కాఫీ అధినేత రాజేంద్ర ప్రసాద్ తమ CSR నిధులను అన్నా క్యాంటీన్లకు ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. మొట్టమొదటిగా నేను CCL ప్రొడక్ట్స్ రామచంద్రరావు గారిని మీకు పరిచయం చేయాలి, రాజేంద్ర ప్రసాద్ గారిని పరిచయం చేయాలి. ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ లేనప్పుడు అతి చిన్న ప్లేస్ లో చిన్న కాఫీ సంస్థగా స్థాపించి ఈ రోజు భారతదేశానికి వేల కోట్ల రూపాయల ఇంటర్నేషనల్ రెవెన్యూ తీసుకొస్తూ సమాజ సేవ చేస్తూ స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి మన గడ్డ బిడ్డ రాజేంద్ర ప్రసాద్ గారు. సో వారు ఈ రోజు వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే అది తర్వాత చెప్తాం అనుకున్నాను. వారిని గుంటూరు పార్లమెంట్ లో CSR ఫండ్స్ కింద ఒక లార్జ్ ప్రాజెక్ట్ వాళ్ళు టేకప్ చేస్తారు. దాని గురించి మాట్లాడటానికి వచ్చాం. వచ్చినప్పుడు ఈరోజు అన్నా క్యాంటీన్కి వెళ్తున్నాం, మీరు కూడా రండి, అన్నా క్యాంటీన్ లో ఎలా ఉంటుందో చూపిద్దామని తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చి చూస్తే మరి మంచి ప్రైవేట్ క్యాంటీన్స్ ఎలా ఉన్నాయి, అంత నీట్ గా ఉంది. ఫుడ్ కూడా చాలా చక్కగా ఉంది. తినేవాళ్ళు మాత్రం అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులు, పేదవారు. వాళ్ళకి 5 రూపాయలు అంటే ఈరోజు 20 రూపాయలకి కాఫీ టీ కూడా ఈరోజు 20 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితుల్లో 5 రూపాయలకి భోజనం ఇలాంటి పెద్దవాళ్ళ వల్ల, అన్నదాతల వల్ల ఇది జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల. కాబట్టి ఈరోజు ఇక్కడ భోజనం చేయటం చాలా ఆనందంగా ఉంది. మీరు మా ప్రాంతానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ముందు మంచి కార్యక్రమాల్లో రాజేంద్ర ప్రసాద్ గారు మనకి తోడ్పడతారు. అన్నా క్యాంటీన్ అనేది అందరికీ ప్రజలకి సౌకర్యము ఇంత మంచిగా ఇస్కాన్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో మేము చాలా సపోర్ట్ చేసాము. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ బెనిఫిట్. అండ్ లైక్ చంద్రశేఖర్ గారు యాక్చువల్లీ మన అందరికీ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావడం మన అదృష్టం. సో ఆయన ఎలా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి అండ్ ఆల్సో సేవ అనేది ఎవరిని ఏం ఎక్స్పెక్టేషన్ చేయకోకుండా సేవ చేయడం అనేది గ్రేట్ సేవ్ అండి. ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజునే పేదల ఆకలి తీర్చడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 103 సెంటర్స్ లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, దాని ద్వారా రోజుకు సగటున ఒక్కొక్క అన్నా క్యాంటీన్ కి 350 మందికి 3 పూట్ల భోజనం పెట్టేటువంటి కార్యక్రమం. రియల్ గా చెప్పాలంటే ఈ రోజు గత ప్రభుత్వంలో అందరం కూడా చూసాం. అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు తీసివేసి ప్రభుత్వం ఏ విధంగా పేదవారి పొట్టగొట్టే కార్యక్రమం చేసిందో తిరిగి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఒక మంచి భోజనం పేదవాడి పొట్ట నింపడానికి పెట్టాలనే ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి ప్రజలందరూ, ముఖ్యంగా కార్మిక వర్గం, ఆటో కార్మికులు, అలాగే అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఈ రోజు 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, భోజనం కానివ్వండి, అలాగే 5 రూపాయలకి డిన్నర్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అనేక మంది కార్పొరేట్ సంస్థలు కానీ, ముఖ్యంగా అక్షయ పాత్ర వారికి కానీ, ప్రభుత్వం వారికి పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.